ఈ ప్రపంచంలో ఒక నిజముంది. నువ్వు ఎంత నిజాయితీగా బ్రతికినా, ఎంత కష్టపడ్డా, ఎంత మంచివాడివైనా అందరికీ మనం నచ్చం. ఇది వినడానికి కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మన సమస్య ఏమిటంటే అందరికీ నచ్చాలని ప్రయత్నిస్తూ మనల్ని మనమే కోల్పోతాం. ఈ కథ నీ గురించి, నా గురించి, మనందరి గురించి. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. సాధారణ కుటుంబం, సాధారణమైన జీవితం. కానీ అతని కలలు మాత్రం అసాధారణం. అతను తన జీవితాన్ని ఇతరుల మాటలతో కాదు, తన లక్ష్యంతో నడిపించాలనుకున్నాడు. కానీ అతని చుట్టూ ఉన్న ప్రపంచం అలా అనలేదు. ఇది నీ వల్ల కాదు, మన స్థాయికి మించిన కలలు, చివరికి మనలాగే అవుతావు అన్న ఈ మాటలు రోజు అతని చెవుల్లో పడేవి. మొదట అతను నవ్వాడు. ఆ తర్వాత బాధపడ్డాడు. ఆ తర్వాత అనుమానపడ్డాడు. నిజంగానే నా కల తప్పా? ప్రతిరోజు అర్జున్ లోపల ఒక యుద్ధం. ఒకవైపు తన కల, ఇంకోవైపు ప్రపంచం. పగలు పని, రాత్రి చదువు. నిద్ర లేకపోయినా కలల్ని వదలలేదు. అయితే ఫలితం వెంటనే రాలేదు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అవకాశాలు చేజారాయి. ఆర్థిక ఇబ్బందులు. అప్పుడే వాళ్ళ మాటలు మళ్ళీ వినిపించాయి. చూశావా, మేము చెప్పిందే జరిగింది. ఆ రోజు అర్జున్ పూర్తిగా విసిగిపోయాడు. ఒక రాత్రి అతను ఒంటరిగా కూర్చున్నాడు. చుట్టూ నిశ్శబ్దం, లోపల తుఫాను. అప్పుడే తన తండ్రి చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. అందరికీ నచ్చేలా బ్రతికితే నీకే నచ్చని జీవితం మిగులుతుంది. ఆ మాటలు అతన్ని కుదిపేశాయి. అతను అద్దంలో తనను తాను చూసుకొని అన్నాడు, నేను ఓడిపోయింది వల్ల వాళ్ళ వల్ల కాదు, నన్ను నేను నమ్మకపోవడం వల్ల. ఆ రోజు నుంచి అతను మారిపోయాడు. ఇక నుంచి అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు నమ్మకపోయినా సరే తనను తాను నమ్మాలి. ఎవరు మద్దతు ఇవ్వకపోయినా సరే తనకు మద్దతు నడవాలి. విమర్శలను ఇంధనంగా మార్చుకున్నాడు. అనుమానాలను పాఠాలుగా తీసుకున్నాడు. ప్రతిరోజు చిన్న అడుగు, ప్రతిరోజు కొంచెం మెరుగుదల. అతను పరిపూర్ణుడు కాలేదు, కానీ నిలకడగా మారాడు. ఏళ్ల తర్వాత అదే ఊరు, అదే మనుషులు, కానీ ఈసారి వేదికపై ఉన్న వ్యక్తి మరెవరో కాదు, అర్జునే. అతను మాట్లాడేటప్పుడు చెప్పాడు, నన్ను చూసి నవ్విన వాళ్ళు నాకు శత్రువులు కాదు, వాళ్ళే నాకు గురువులు. నన్ను నమ్మని వాళ్ళే నన్ను నమ్మేలా చేశారు. ఈరోజు అర్జున్ గెలిచింది ఒక విజయం కాదు, తన భయాలపై గెలిచాడు. ఈ కథ అర్జున్ ఒక్కరిదే కాదు, నువ్వు మనందరిది. ఈ కళలను చిన్నచూపు చూసినప్పుడు, నీ ప్రయత్నాలను తక్కువ చేసినప్పుడు, నీ మీద నువ్వే అనుమానం పెట్టుకున్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకో. ఎవరికీ నచ్చాల్సిన అవసరం లేదు. నీ జీవితానికి నువ్వే విలువ ఇవ్వాలి. అందరూ నమ్మకపోయినా సరే నిన్ను నువ్వు